నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో 3 రోజుల్లో 13.25 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు. అంచనాలకు మించి 30% అధికంగా తరలివచ్చిన పెట్టుబడులు. విశాఖలోని ద్వారకా ఆర్టీసీ బస్టాండ్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీ. బస్టాండ్లో అందిస్తున్న సౌకర్యాలు, సేవలపై ప్రయాణికులు అడిగి తెలుసుకున్న మంత్రి. విశాఖలో జనజాతీయ గౌరవ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా నివాళులు. మాజీ మంత్రి హరీష్ రావుపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కవిత. పార్టీలో ఉంటూనే ద్రోహం చేశారని ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో విశాఖ సాగర్ తీరం సరికొత్త చరిత్రను లిఖించింది. రాష్ట్ర ప్రభుత్వం సిఐఐ సంయుక్తంగా నిర్వహించిన 30వ భాగస్వామ్య సదస్సు అంచనాలకు మించి అద్భుత విజయం సాధించింది. రాష్ట్రానికి పెట్టుబడుల సునామీని తీసుకువచ్చింది. 3 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ఏకంగా 13,25,716 కోట్ల విలువైన పెట్టుబడులపై ఒప్పందాలు కుదిరాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 16,31,188 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. విశాఖపట్నం మొట్టమొదటిసారిగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఈవెంట్ మనం జరుపుకున్నాం. ఇందులో కూడా మీరు చూస్తే 4,975 మంది పార్టిసిపేట్ చేశారు. ఇంతవరకు చరిత్రలో ఇంతమంది పారిశ్రామికవేత్తలు గాని, ప్రాస్పెక్టివ్ ఆస్పిరెంట్స్ గాని ఇంతమంది పార్టిసిపేట్ చేసే సందర్భాలు ఎప్పుడూ లేవు. గవర్నమెంట్ కూడా దగ్గర ఒక 500 మంది గవర్నమెంట్ పనిచేశారు. అందరూ కలిసి 5,587 మంది ఈ 3 రోజులు ఒక హిస్టారికల్ ఈవెంట్ జయప్రదించడానికి ముందుకు పోయారు. అందులో ఇంటర్నేషనల్ డెలిగేట్స్ చూస్తే 640 వచ్చారు. ఇది ఒక యూనిక్ కాంబినేషన్. డొమెస్టిక్ డెలిగేట్స్ ఇక్కడంతా విత్ ఇన్ ది కంట్రీ వచ్చిన వాళ్ళందరూ 1,135 మంది వచ్చారు. మన స్టేట్ గాని దేశంలో గాని మొత్తం. ఈసారి వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కూడా ఉపయోగించాం. నెట్వర్కింగ్, నాలెడ్జ్ ఎక్స్చేంజ్, B2B అనేక మార్గాలతో పోతే దీనికోసం 1,250 మంది ఇండస్ట్రీ లీడర్స్ వచ్చారు. డిప్లొమాట్స్ 185 వచ్చారు. అదే మరి ఏపీ గవర్నమెంట్ 612 మంది వచ్చి సెషన్లో పార్టిసిపేట్ చేశారు. స్పీకర్స్ 190 మంది వచ్చారు. ఎంఓయు పార్ట్నర్స్ 1,575 మంది వచ్చారు. ఇవన్నీ కూడా 41 సెషన్స్ పెట్టాం. 190 మంది స్పీకర్స్ తో దగ్గర 41 సెషన్స్ పెట్టాం. ప్లేనరీ సెషన్స్ ఒక 24, స్టేట్ సెషన్స్ 11, కంట్రీ సెషన్ 4 పెట్టాం. ఇంకొక పక్కన నేను దగ్గర 24 బయోలాటరల్ మీటింగ్స్ పెట్టుకున్నాం. ఎంఓయూస్ గాని, అదే మరి మీటింగ్స్ గాని, సబ్మిట్లో పార్టిసిపేట్ చేయడం గాని 24 నేను పార్టిసిపేట్ చేశాను. డీజిల్ బస్సులకు గుడ్ బై చెబుతున్న ఇకపై కొనే ప్రతి బస్సు ఎలక్ట్రిక్ బస్సే ఉంటుందన్నారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. విశాఖ ద్వారకా ఆర్టీసీ బస్టాండ్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్లో అందిస్తున్న సౌకర్యాలు, సేవలపై ప్రయాణికులను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. బస్సులు లభ్యత, శుభ్రత, టికెట్ వ్యవస్థ వంటి అంశాలపై ఆయన ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ముఖ్యంగా ఫ్రీ బస్సు పథకంపై మహిళల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్త్రీశక్తి పథకం కోసం ఏపీఎస్ఆర్టీసీకు ప్రభుత్వం 400 కోట్లను విడుదల చేస్తుందని తెలిపారు. డీజిల్ బస్సులపై గుడ్ బై చెబుతామని, ఇకపై ఎలక్ట్రిక్ బస్సులే కొనుగోలు చేస్తామని తెలియజేశారు. ప్రభుత్వం వైజాగ్ పట్టణంలో ప్రెస్టీజియస్ గా సిఐఐ సదస్సు ఏర్పాటు చేసుకోవడం, రాష్ట్రంలో పెట్టుబడుల పరంపర కొనసాగుతూనే ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ను 2047 లక్ష్యంగా ముందుకు తీసుకొని పోయే ఒక మహోన్నతమైన ఉద్దేశంతో ఈ వైజాగ్ పట్టణం సుందరంగా తీర్చిదిద్దుకోవడం, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఏదైతే శ్రీశక్తి పథకాన్ని మనము ఈ రాష్ట్రంలో ఇస్తున్నామో అది దిగ్విజయంగా మహిళా మనులు ఆదరిస్తూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకొని పోతున్నారు. ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసేదానికి ఏవైతే లక్ష్యాలు మనం పెట్టుకున్నామో దానిలో భాగంగా ఈరోజు 400 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఖాతాలో జమ చేయడం జరిగిందంటే ఇది ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు, ఏపీఎస్ఆర్టీసీ సంస్థకు
ఒక మంచి రోజని తెలియజేసుకుంటున్నా. గిట్టని వారు శ్రీశక్తి పథకంను ఏర్పాటు చేసేటప్పుడు ఈ పథకాన్ని ఆదరిస్తారా, ఈ పథకం వల్ల ఎంత ఉపయోగపడుతుంది రాష్ట్ర మహిళలకు అని చెప్పేవాళ్ళు. ఈరోజు అందరూ ముక్కున వేలు వేసుకునే విధంగా ఈ పథకం దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో ఇస్తున్నాం. ఈ పథకం ద్వారా మహిళా లోకానికి ఒక మేలు చేసేదే కాకుండా ఏపీఎస్ఆర్టీసీ యొక్క మనుగడకు కూడా ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ప్రభుత్వం అనుకోండి, ముఖ్యమంత్రి గారు అనుకోండి, ఏపీఎస్ఆర్టీసీని గతంలో లాగా ముందుకు తీసుకొని పోవాలి. గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ మనుగడ మీద మచ్చ ఉంది. ఈ సంస్థను బతికించుకోవాలనే ఉన్నత లక్ష్యంతోనే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పాటైన ఈ అనతి కాలంలోనే ఎన్నో సమస్యలతో ఉన్న ఏపీఎస్ఆర్టీసీలో ఒక్కొక్కటిగా కార్మికుల విషయానికైతేనే, కార్పొరేషన్ విషయంలోనైతేనే ఎక్కడా రాజీ పడకుండా ముందుకెళ్తున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుమారు 1400 బస్సులను కొనుగోలు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోలలో కొత్త బస్సులు రావడం అంటే ఇది ఒక మంచి శుభసూచకంగా నేను తెలియజేసుకుంటున్నా. విశాఖలో జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. బిర్సా ముండా 150 జయంతి సందర్భంగా మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ బిర్సా ముండా చదువుతో పాటు సమాజ హితంపై ఆలోచనలు చేసేవారని అన్నారు. గిరిజనుల భాష, వారి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. జనజాతీయ గౌరవ దివాస్ పేరుతో పండుగను పెద్ద ఎత్తున చేస్తున్నామని 1 నుంచి 15వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆలోచన చేసి ఇవాళ ఏవైతే చట్ట రూపంలో వాళ్ళకి అనేక రకాల సంరక్షణలు వస్తున్నాయో వాటన్నిటికీ కారణమైన వ్యక్తి ముఖ్యంగా గిరిజన భూమి హక్కు ఏదైతే 170 యాక్ట్ ఏదైతుందో ఆ యాక్ట్ రావడానికి, దాంతో పాటు మన యొక్క పిసా చట్టం కానీ అనేక రకాల జీవోలు, అన్ని రకాల జీవోలు రావడానికి కారణభూతమైన వ్యక్తి బిర్సా ముండా. ధర్తీ కా ఆబా, భూమి యొక్క పితామహుడు అని చెప్పి ఆయన్ని కొలిచే విధంగా జార్ఖండ్ ప్రాంతంలో ముండా యొక్క తెగకి సంబంధించిన వ్యక్తిగా పుట్టి చిన్నప్పుడు ఒక కాన్వెంట్ చదువులో చదువుకుంటూ క్రైస్తవ మతాన్ని స్వీకరించి ముందుకెళ్తున్న తర్వాత కాలంలో ఆయన చదువుతో పాటు ఒక ఆలోచన కూడా పెరిగింది. నాకు సంబంధించిన పండుగలు, నాకు సంబంధించిన భాష నన్ను మాట్లాడనివ్వకుండా ఇతర భాషలు మాట్లాడించే విధంగా, వాళ్ళ సాంప్రదాయాలు అవలంబించే విధంగా ఎందుకు ప్రయత్నం జరుగుతుంది, గిరిజన సాంప్రదాయాలు, గిరిజన పండుగలు ఎందుకు తక్కువైనవి అని నాకు చెప్తున్నారు అని చెప్పి ఆలోచనతో ప్రారంభమైంది. ఆయనకి అనేక రకాల విషయాలు చదవటం, అన్ని రకాల విషయాలు ఆయనకు అర్థమైంది ఏంటంటే మనది అనుకున్న అంశాల నుంచి దూరం చేసి మనని పరాక్రాంతం చేసే విధంగా, మనల్ని బానిసలు చేసే విధంగా ఒక కుట్ర బ్రిటిష్ ప్రభుత్వం చేస్తుంది. దీని కారణంగా గిరిజనులు వాళ్ళ యొక్క ఏదైతే మూలభూతమైన అంశం ఉందో ఆ అంశాన్ని నుంచి దూరం అయిపోయి గిరిజనులు కాకుండా ఇతరులుగా మారే విధంగా ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది మతాన్ని మారటం ద్వారా జరగదు అని చెప్పి ఈ విధమైన ఆలోచనతో మన సాంప్రదాయాలు దూరం చేయడం ఎంతవరకు సబబు అని చెప్పి గట్టిగా ప్రశ్నించడం, వాటిపైన తిరుగుబాటు చేయడం, ఆ విధంగా తిరిగి తన యొక్క ముండా జాతి సంబంధించిన ఏవైతే వస్త్రధారణ ఉందో దాని ఆహార వ్యవహారాలు ఉన్నాయో, ఆచారాలు ఉన్నాయో, పండుగలు ఉన్నాయో వాటినన్నింటినీ పెద్ద ఎత్తున చేసుకోవాలని చెప్పి నరేంద్ర మోదీ గారు గత 11 సంవత్సరాల్లో ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ నిర్మాణం కోసం త్యాగం చేసినటువంటి, కృషి చేసినటువంటి ప్రతి ఒక్క మహనీయుడిని ప్రజల ముందుకు తీసుకురావాలి. గత 5 దశాబ్దాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేవలం ఒక నెహ్రూ కుటుంబానికే ఖ్యాతినంతా అంటగట్టి అనేక మంది మహనీయుల్ని మరుగున పెట్టేటువంటి ఒక కుసంస్కృతి ఈ దేశంలో జరిగింది. సో మోడీ గారు చెప్పినటువంటి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, దాంతో పాటుగా సబ్కా సమ్మాన్, అన్ని వర్గాలకి సముచిత గౌరవం, దానిలో భాగంగానే భగవాన్ బిర్సా ముండా గారి జయంతి ఈరోజు జరుపుకోవటం అన్నది దేశంలో ఆయన చేసినటువంటి త్యాగానికి,
125 సంవత్సరాల క్రితం దేశం కోసం ఏ విధంగా ప్రాణాలు విడిచిందో తెలియజెప్పి ప్రజల్లో అటువంటి స్ఫూర్తిని రగిలించాలన్నటువంటి ఆలోచన. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పంచతీర్థాల పేరుతో ఆయన జన్మించిన, ఆయన జీవించిన, ఆయన చదువుకున్న ప్రాంతాల్లో అటువంటి తీర్థస్థలాలుగా వాటిని నిర్మాణం చేసి ప్రజలందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గౌరవాన్ని, ప్రతిష్టని ఇన్వటింపజేసేటువంటి పనిచేసింది. మీరెవరో భారతీయ జనతా పార్టీ నేపథ్యం ఉన్నటువంటి వారు, జనసంఘ నేపథ్యం ఉన్నవారు అటువంటి పూర్వీకులుగా మేము చెప్పం, కానీ దేశ నిర్మాణంలో పనిచేసిన వారు, వారిని గౌరవించాల్సిన అవసరం. అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక శోభతో కూడిన పరమ పవిత్ర మాసం కార్తీక మాసమని, ఆ పరమేశ్వరుడి దివ్యాశిస్సులు ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామన్యులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్డులోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్తీక అన్న సంరాధనను ఎమ్మెల్యే అంజబాబు ప్రారంభించారు. ముందుగా ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృతాలతో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజబాబు మాట్లాడుతూ కార్తీక మాసాన్ని అందరూ అత్యంత పవిత్రంగా భావిస్తారని, శివకేశవులకు ఇష్టమైన ఈ మాసంలోని ప్రతిరోజు పర్వదినమేనని అన్నారు. కార్తీక వన సంరాధనలు ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. అనంతరం మహానివేదనకు పూజలు చేసి అన్న సంరాధన ప్రారంభించారు. దేవస్థాన సభ్యులు ఎమ్మెల్యే అంజబాబును సత్కరించారు. అదేవిధంగా అన్నపూర్ణ అమ్మవారికి లక్ష గాజులతో అలంకరణ చేశారు. तन्नो अन्नपूर्णे కార్తీక మాస సందర్భంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాసం నెలలు కూడా ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు ఈ దేవాలయం నిర్మించిన వారు గుట్టుముక్కల వారు, అలాగే వారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాస వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.